నిన్న మధ్యాహ్నం నుండి 11 గంటల నుండి రాత్రి 11 గంటల దాకా ఎడతెరిపి లేని వర్షాకాలంలో కూడా పడని వర్షము నిన్న ఈ మెంతో తుఫాను ఇక్కడ మా రేపాక గ్రామ ప్రజలను బాగా నష్టం కలిగించింది. దాదాపు 200-300 ఎకరాల పత్తి, 200 ఎకరాల వరి నీట మునిగి అదైపోయినాయి. అంత కొట్టుకపోవడం జరిగింది. కళ్ళాలలో ఉన్న వడ్లు ఎక్కడెక్కడ తడిసి బాగా బీభత్సం సృష్టించింది. కావున అధికారులు వచ్చి సర్వే చేసి వారికి ఎంతో నష్టపరిహారం చెల్లించగలరని మనవి చేస్తున్నాను. తెలంగాణ మొత్తం అయితే బీభత్సమైన వర్షాలు కురిసినాయి. చాలామంది రైతులు దీంతో అల్లకల్లం అయిపోతున్నారు. మరి రైతు అనేవాడు బతకలేకుండా అయిపోతున్నారు. మొత్తం మొలకొస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ రైతులను అకాల వర్షాలకు రైతులను ఆదుకోవాలి. సబ్సిడీ కానీ ఇప్పుడు నష్టపరిహారం కట్టేయాలి. ఏదో సినిమా వాళ్ళకో వీళ్ళకో చేస్తున్నారు కానీ రైతులకైతే పట్టించుకునే నాదుడు లేడు. ఈ గవర్నమెంట్ అన్న రైతులు ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు అకాల భారీ వర్షం కురుసిన వల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఐకేపీల సూత తడిసి ముద్దలవుతున్నాయి. ఆ ముద్దలైన కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి పట్టించుకునే నాదుడే లేదు రైతులను. మరి అదేవిధంగా పత్తి సూత భారీ నష్టాల్లో వర్షాల వలన నష్టం జరుగుతుంది. అదేవిధంగా CCI సూత తేమ శాతం అని రైతులను మభ్యపెట్టి వాపస్ పంపడం జరుగుతుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రైతుల పక్షాన కోరుతున్నాం.